సో రికరింగ్ గా ప్రెగ్నెన్సీ లాసెస్ అవుతూ చాలా మంది బాధపడుతూ ఉంటారు. సో దాని గురించి మీ టేక్ ఏంటి? మెయిన్ గా చాలా సార్లు అబార్షన్స్ అయిన వాళ్ళు బాధపడుతూ ఉంటారు. దానికి కొన్ని రీజన్స్ ఉంటాయి. బేసికల్లీ థైరాయిడ్, షుగర్ ఎక్కువగా ఉండటం కానీ, లేకపోతే గర్భసంచిలో ఏమైనా చిన్న చిన్న లోపాలు, లోపల లేయర్ ఉండటం కానీ, అలానే డిఫెక్ట్స్ ఉంటాయి. అవన్నీ రూల్ అవుట్ చేసినా కూడా ఇంకా అబార్షన్స్ అవుతున్నాయి అన్నప్పుడు ఐవీఎఫ్ కి వెళ్ళడం అనేది బెస్ట్ ట్రీట్మెంట్ అనమాట. ఐవీఎఫ్ లో మనం ఏం చేస్తామంటే హస్బెండ్ స్పర్మ్ తోటి లేడీస్ ఎగ్స్ లోకి ఇంజెక్షన్ చేసి ఎంబ్రియో తయారు చేసి ఆ ఎంబ్రియోని 5 రోజుల దాకా గ్రో చేస్తాం. బ్లాస్టోసిస్ట్ అంటాము. దాంట్లో నుంచి కొన్ని సెల్స్ లేజర్ సహాయంతో తీసుకొని, లేదంటే దాంట్లోంచి ఫ్లూయిడ్ అయినా మీడియా అయినా తీసుకొని దాన్ని జెనెటిక్ టెస్టింగ్ పంపిస్తాం అనమాట. అందులో జన్యుపరమైన తేడాలు ఏమైనా ఉన్నాయా ఎంబ్రియోకి అనేది క్లియర్ గా చూసుకుంటాము. ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అంటాం అనమాట దీన్ని. సో ఒక 6 ఎంబ్రియోస్ తీసుకుంటే దాంట్లో ఒక 3-4 మంచి ఉంటాయి, ఒక 3-4 అబ్నార్మల్ గా ఉన్నాయి అనుకోండి. ఆ అబ్నార్మల్ గా జన్యుపరంగా తేడాలు ఉన్న వాటిని పక్కన పెట్టి బాగున్న వాటిని ట్రాన్స్ఫర్ చేయటం వల్ల వాళ్ళకి చక్కగా ప్రెగ్నెన్సీ వస్తుంది. రిపీటెడ్ గా అబార్షన్స్ అవ్వకుండా ప్రెగ్నెన్సీ నెలలు నిండేంత వరకు ఆరోగ్యవంతమైన బేబీని డెలివరీ చేయొచ్చు అనమాట. ఇది లేటెస్ట్ టెక్నాలజీ ఐవీఎఫ్ లో.